మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీ ఫ్యాన్స్ కూడా ఈ ఫిల్మ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ పరిస్థితి ఇలా ఉంటే తారక్ అభిమానుల సిచ్యుయేషన్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. తమ హీరోకు మరో బ్లాక్ బస్టర్ హిట్ పడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే జస్ట్ హిట్ కాదు, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దేవరతో హిట్టే కాదు, తారక్ రీచ్ అవ్వాల్సిన టార్గెట్స్ భారీగానే ఉన్నాయి. అందులో ప్రధానంగా రెండింటి గురించి ఇప్పుడు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. తెలుగులో ఎన్టీఆర్ రేంజ్ ఏంటో కొత్తగా మనం చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ వైడ్గా కూడా ఆయన సత్తా అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిపురాల్ మూవీతోనే. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఆయన పలికించిన మిక్స్డ్ ఎమోషన్స్, ఆ రోల్ను పండించిన తీరుకు అంతా ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ అందరికీ తెగ నచ్చేశాయి. బాలీవుడ్ టు హాలీవుడ్ వరకు ఆయన నటనకు అంతా ఫ్యాన్స్ అయిపోయారు. అయితే త్రిపులార్తో అంత పెద్ద హిట్ కొట్టిన తారక్ అభిమానుల్లో మాత్రం ఓ నిరాశ మిగిలిపోయింది. సోలో హీరోగా అన్ని భాషల్లో సత్తా చాటుంటే చెప్పుకోవడానికి బాగుండేదనే అభిప్రాయం ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉంది. రామ్ చరణ్తో కలిసి తారక్ సత్తా చాటిన క్రెడిట్ ఇద్దరి హీరోల ఖాతాలో ఉంది. సోలోగా ఎన్టీఆర్ అకౌంట్లో ఒక పాన్ ఇండియా హిట్ ఉంటే బాగుంటుంది, కాలర్ ఎగరేసుకోవచ్చు కదా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇది మొదటి టార్గెట్. అయితే టార్గెట్ ముందున్న మరో బిగ్ టార్గెట్ రాజమౌళి హీరోలను వెంటాడుతున్న ఫ్లాప్ సెంటిమెంట్ను బ్రేక్ చేయడం. జక్కన్నతో పనిచేసిన హీరోలు ఆయనతో మూవీ అయిపోయాక చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్తో బిగ్ హిట్ కొట్టలేదు. హిట్ కాదు, చాలామంది హీరోలు ఫ్లాప్లు ఫేస్ చేశారు. తారక్ గత చిత్రం త్రిపులార్ రాజమౌళి తీసిందే. దీంతో ఇదే సెంటిమెంట్ ఎన్టీఆర్ విషయంలోనూ రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లాప్ సెంటిమెంట్ను దాటడంతో పాటు సోలోగా పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవే తారక్ మోయాల్సిన బరువైన బాధ్యతలు. ఇవే ఆయన ముందున్న అతిపెద్ద టార్గెట్స్. ఇది ఎన్టీఆర్ కంటే కూడా ఆయన ఫ్యాన్స్కు ఎంతో అవసరం. తారక్ ఎలాగో కొట్టేస్తాడు, ఆ విషయం ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. మరి తన ముందున్న అతిపెద్ద టార్గెట్స్ని ఎన్టీఆర్ రీచ్ అవుతాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.